నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి అంశాలపై ఇప్పుడు మన దృష్టి సారిద్దాం. బంగారం ఈ మాట వినగానే మనందరికీ మెరుపు, సంపద, భద్రత గుర్తొస్తాయి. కానీ ఈ బంగారమే అక్రమ మార్గాల్లో దేశంలోకి వస్తే, స్మగ్లింగ్ రూపంలో చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తే ఇలాంటి బంగారంపై ప్రభుత్వం ఎంత గట్టి చర్యలు తీసుకుంటుందో, ఆ పట్టుబడిన బంగారాన్ని ఏం చేస్తుందో మీకు తెలుసా? ఈ మధ్య కాలంలో మన ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చే ఒక శుభవార్తను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూన్ 9న ఒక కీలకమైన ప్రకటన చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఏకంగా 3.4 మెట్రిక్ టన్నుల బంగారాన్ని, అంటే 3,400 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ ద్వారా పట్టుకుందని తెలిపారు. ఇదంతా ఊహకందని భారీ మొత్తమే. ఈ పట్టుబడిన బంగారాన్ని మన దేశపు కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పగించారట. ఈ మొత్తం ప్రక్రియను సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా నిర్వహించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఢిల్లీలో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ కొత్త కార్పొరేట్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభిస్తూ సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ, ఇకపై అక్రమంగా రవాణా చేయబడిన బంగారం పట్టుబడినప్పుడల్లా దానిని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా శుద్ధి చేసి ఆపై ఆర్బీఐకి అందజేస్తారు అని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24లో మొత్తం 4,869 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో మయన్మార్ సరిహద్దు స్మగ్లింగ్ కు అతిపెద్ద మార్గంగా ఉండేది. అక్రమ బంగారం అక్రమ రవాణాను ఆపడం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్ బృందం ప్రధాన బాధ్యత. ప్రతి సంవత్సరం ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడుతున్నప్పటికీ సరిహద్దు దాటి అక్రమ రవాణాను పూర్తిగా ఆపడం ఇప్పటికీ ఒక సవాలుగానే ఉందని ఒప్పుకోవాలి. అయితే ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఈ బంగారాన్ని కేవలం పట్టుకుని వదిలేయకుండా దానిని కేంద్ర బ్యాంకు బంగారు నిల్వలకు జోడిస్తోంది. దాని ద్రవ్యీకరణ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తోంది. దీనివల్ల ఒకవైపు అక్రమ వాణిజ్యానికి భారీ దెబ్బ తగులుతుండగా, మరోవైపు మన దేశపు బంగారు మూలధనం మరింత బలపడుతోంది. ఇది దేశ ఆర్థిక భద్రతకు అత్యంత కీలకమైన అంశం. ఇక సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గురించి మాట్లాడుకుంటే, ఇది కేవలం స్మగ్లింగ్ బంగారాన్ని శుద్ధి చేయడమే కాదు, మన కరెన్సీ నోట్లను ముద్రించే అత్యంత కీలకమైన ప్రభుత్వ సంస్థ ఇది. గత ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ 1,200 కోట్ల నోట్లను ముద్రించిందని ఆర్థిక మంత్రి తెలిపారు. అంతేకాదు, 2016-17లోనే సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ తన అప్పులన్నింటినీ తిరిగి చెల్లించిందని, 2023-24లో కంపెనీ ఏకంగా 364 కోట్ల డివిడెండ్ను కూడా ప్రకటించిందని సీతారామన్ చెప్పారు. ఇది కంపెనీ ఎంత ఆర్థికంగా పటిష్టంగా ఉందో తెలియజేస్తోంది. ప్రస్తుత సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ వృత్తిపరమైన పద్ధతిలో నడుస్తోందని, దానికి నవరత్న హోదా ఇవ్వడాన్ని కూడా పరిగణించవచ్చని సీతారామన్ అన్నారు. దీనికి నవరత్న హోదా లభిస్తే ఈ కంపెనీ కొన్ని ఆర్థిక పనితీరు సంబంధిత పరిస్థితులను నెరవేరిస్తే మూలధన పెట్టుబడి, జాయింట్ వెంచర్ల వంటి కీలక నిర్ణయాలలో మరింత స్వతంత్రంగా మారుతుంది. ఇది కంపెనీ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. స్మగ్లింగ్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూశారుగా. వాటి ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతగా బలోపేతమవుతుందో. ఇది అటు అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేస్తూనే ఇటు మన దేశపు బంగారు నిల్వలను పెంచడం నిజంగా ప్రశంసనీయం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన మన ఆర్థిక భద్రతపై విశ్వాసాన్ని మరింత పెంచింది.